ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనము ఇప్పుడు చూస్తున్నటువంటి మనిషిని సృష్టి దేవుని చేత సృష్టించబడిన విధానం అనేటువంటి ఈ వర్తమానాలలో ఇది 4వదిగా మనలో దేవుడు సృష్టించినప్పుడు ఉన్నటువంటి 3 భాగాలను గురించి కొంచెం వివరంగా చూద్దాం. దీనిలో ఈ 7వ వచనంలో మనం చదివినప్పుడు తెలుగులో అయితే నరుడు జీవాత్మ ఆయన అని వ్రాయబడి ఉన్నది. కానీ ఆదిమ హెబ్రీ భాషలో కానీ తర్వాత ఇంగ్లీష్లో కానీ జీవించు ప్రాణి ఆయన అని వ్రాయబడి ఉన్నది. కనుక అది మనం జీవించు ప్రాణి అని కనుక మనం చదవగలిగితే మంచిది. అది హెబ్రీ భాషలో కూడా మొట్టమొదటిలో నెపెస్ అనేటువంటి హెబ్రీ భాష వాడబడింది. ఆ పదం మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉంది. దేవుడు జీవము కలిగి చెలించు వాటన్నిటినీ జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాక అనియు పలికెను. అక్కడ 20వ వచనంలో చెప్పబడిన జీవము అనే మాట ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినటువంటి జీవించు ప్రాణి అని చెప్పబడినటువంటి ప్రాణము రెండూ కూడా ఒకే హెబ్రీ భాషలో నుంచి వాడబడినటువంటి మాటలు. ఆ హెబ్రీ భాషలోని హెబ్రీ పదము నెపెస్ అనగా జీవము లేక ప్రాణము అనేటువంటి విధంగా తెలుగు భాషలోను ఇంగ్లీష్ భాషలో అయితే అది చాలాసార్లు వాడబడినటువంటి పదం. ఇంగ్లీష్లో ముఖ్యంగా కింగ్స్ జేమ్స్ వర్షన్లో అదే పదాన్ని ఇంగ్లీష్లో 28 పదాలుగా వాడారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం చూస్తున్నటువంటి ఈ 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడినటువంటిది జీవించు ప్రాణి. గతంలో చూసినట్లుగా దేవుడు మనిషిని సృష్టించుటలో ఆయన సృష్టించుట, చేయుట, నిర్మించుట అనే 3 మాటల యొక్క అర్థాన్ని కూడా మనం చూసాం. దీని ద్వారా ఇప్పుడు మనం చూడబోయేటువంటిది విషయం ఏంటంటే ఆ 3 ఏ విధంగా తీసుకొని రాబడ్డాయి, వాటి యొక్క పరిధులు, పనిచేసే విధానం ఇప్పుడు కొంత రాబోయేటువంటి ప్రసంగాలలో కొన్ని వాటి యొక్క పూర్తి వివరణలోనికి మనం వెళదాం. మొట్టమొదటిగా ఈరోజు మనిషిలో కలిగినటువంటి 3 భాగాలు ఇంకొకసారి క్షుణ్ణంగా చూసి తర్వాత ఆ 3 యొక్క కలయిక ఏ విధంగా పనిచేస్తున్నదో మనం దేవుడు అనుమతించిన సమయం కొలది వాటిని మనం లోతైన విధంగా చూడగలుగుతాం. మొట్టమొదటిలో చూసినటువంటి విషయం నేలమంటితో నరుని నిర్మించి. కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి పదార్థము నేలమంటి. ఈ మంటితో చేయబడినటువంటిది మనిషి యొక్క బాహ్య శరీరం. ఈ శరీరము నేలమంటితో నిర్మించబడి ఉన్నది. ఆ నేలమంటితో నిర్మించబడినటువంటి శరీరానికి దేవుడు జీవవాయువును ఊదనంత వరకు దానిలో చలనం కానీ ప్రాణం కానీ లేదు. కనుక దానంతట తానుగా చెలించగలిగినటువంటిది, ఉనికి కలిగినటువంటిది కానీ అస్తిత్వం కలిగినటువంటి విధంగా ఈ మట్టి ముద్దతో చేయబడినటువంటి ఈ శరీరానికి శక్తి లేదు. కానీ దేవుడు ఆ విధంగా మనిషిని చేసిన తరువాత దేవుడు వాయువులు అని కూడా మనం గతంలో చూసాం. ఆ జీవవాయువులను ఉదగా అంటే 2 రకాలైనటువంటివి అవి ఆ జీవాత్మను సృజించి నరునిలో ఉంచి అని చెప్పబడినటువంటి విధంగా జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ విధంగా దేవుడు ఈ నరుని ఆత్మను, అది పరిశుద్ధాత్మ కాదు, అది వేరైనటువంటిది, అంటే మనిషిని యొక్క ఆత్మ మాత్రమే, ఆ జీవవాయువులను ఊదినప్పుడు మనిషి జీవించు ప్రాణి ఆయను అని వ్రాయబడినది. ఈ జీవించు ప్రాణి అని దేవుడు జీవాన్ని ఊదనప్పుడు వరకు, ఆ జీవవాయువులను ఊదనంత వరకు మనిషిలో చలనం కానీ అతడు చెల్లించగలిగిన స్థితిలోని కానీ రాకుండా ఉన్నాడు. చూడండి, దీని గురించి మరలా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అది ఇంగ్లీష్ భాషలో ఆత్మ లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసము మృతము అని రాయబడినది. ఇక్కడ మనం చూస్తున్నది ఏంటంటే ఆ జీవవాయువు లేక శరీరాన్ని కదిలించడానికి పనికి రాగలిగినటువంటి ఏదైతే జీవవాయువును దేవుడు ఊదినప్పుడు మనుషుడు జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. ఇంకొక వచనం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము.
ఆ శరీరం చేయబడి ఉన్నప్పటికీ కూడా మనిషిలో కనుక దేవుడి నుంచి వచ్చినటువంటి ఆత్మ యొక్క జీవం పనిచేయకపోయినట్లయితే మనిషి ఉనికిని కలిగి చలించగలిగి ఉత్తేజం కలిగి చైతన్యపరచబడి జీవించగలిగినటువంటి విధంగా మనిషి ఉండలేడు. అందుచేత ఆత్మవాయువు లేక జీవించు వాయువు జీవవాయువు మనిషిలోనికి రాకుండా మనిషి ఉనికి చెలించగలిగినటువంటి చైతన్యం కలిగిన ప్రాణం కలిగినటువంటి ప్రాణిగా లెక్కించబడలేడు. కనుక మొట్టమొదటిలో దేవుడు మట్టితోటి శరీరాన్ని చేసిన తరువాత జీవవాయువుని ఊదినప్పుడు అతనిలో కలిగినటువంటిది శరీరము ఉనికిని కలిగి జీవాన్ని కలిగి చెలింపులోనికి ఆత్మ జీవింప చేసి అతను ప్రాణం కలిగిన వాడుగా చేయబడ్డాడు. తర్వాత దేవుడిలో నుంచి వచ్చినటువంటి ఆత్మ సంబంధమైన జీవవాయువు భూమి మీద ఉన్నటువంటి శరీర సంబంధమైన శరీరానికి సూచనగా ఉన్నటువంటి మట్టి ఈ రెండు కూడా కలియటం ద్వారా మూడవ విషయము లేక మూడవ మూలము మనలో ఉన్న మూడవ అంశము అది కలిగినది ఉద్భవించినది అనేటువంటిది మనం చదువుతున్నాం. ఇక్కడ మరలా చూడండి 2వ అధ్యాయం 7వ వచనంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను మ్యాన్ బికేమ్ ఏ లివింగ్ సోల్ అని ఇంగ్లీష్లో మనం చదువుతాం. అండ్ హీ బికేమ్ అతను ఆయను. ఈ రెండింటి కలయిక ద్వారా అంటే పైనుంచి వచ్చినటువంటి లేక పరమ నుండి దేవుని ద్వారా ఊదబడినటువంటి జీవవాయువు అది ఆత్మ. ఎందుకంటే అది మనం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలోను సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలోను రెండింటిలోనూ కూడా చదువుతాం. అలా దేవుడి నుంచి వచ్చినటువంటి మనుషుని ఆత్మ మనుషునిలో ఉంచబడినప్పుడు లేక జీవవాయువును ఊదినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శరీరము పైనుంచి దేవుని ద్వారా ఊదబడినటువంటి జీవవాయువు అయినటువంటి జీవ ఆత్మ ఆ రెండు కలయిక ద్వారా మనుషుడు మూడవ అంశంగా మార్చబడ్డాడు. అది ప్రాణం. ఇప్పుడు ఆ జీవించు ప్రాణము అని రాయబడినది. కనుక మనిషిలో భూమి నుంచి చేయబడినటువంటి శరీరము పరం నుంచి దేవుని యొక్క ఊపిరి ద్వారా వచ్చినటువంటి ఆత్మ ఆ రెండింటి కలయిక ద్వారా ఉద్భవించబడినటువంటిది చేయబడినటువంటిది ప్రాణం పోసుకున్నటువంటిది మనిషి జీవించు ప్రాణి ఆయనను రాయబడినది. ఈ మూడు భాగాలలో భూలోక సంబంధమైనటువంటి మనుషుడు పరలోకము నుంచి దేవుడి నుంచి వచ్చింది ఆత్మ కనుక దేవుని సంబంధమైనటువంటి విషయాలను గ్రహించగలిగినట్లుగా చూడగలిగినట్లుగా వినగలిగినట్లుగా ఉంచబడినటువంటి జీవాత్మ ఇక్కడ తను అస్తిత్వం కలిగి తను జీవించగలగడానికి అవసరమైనటువంటి ప్రాణం ఈ మూడి యొక్క కలయికే మనిషి. కనుక ఈ మూడు భాగాలు ఈ మనిషిలో ఉన్నాయి అనే దానికి మనం కొన్ని వచనాలు కూడా చూడవచ్చు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడునుగాక. ఇక్కడ జీవం అని రాయబడినది లేక ప్రాణము రెండుకి ఒకటే గ్రీకు పదం కూడా వాడబడింది. ఆత్మయు ప్రాణము శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడయందు నిందారహితముగా ఉండి పరిశుద్ధపరచబడునుగాక అనేటువంటిది పౌలు తెస్సలోనికీయులలో ఉన్నటువంటి విశ్వాసుల నిమిత్తమే కలిగినటువంటి అపేక్ష. ఇక్కడ చెప్పబడినటువంటి ఆ మూడు అంశాలు మనుషుడిని దేవుని సృష్టించినప్పుడు కలిగినటువంటివే. ఆత్మ దేవుని నుంచి వచ్చినది, శరీరము భూమి నుంచి చేయబడింది. ఈ రెండింటి కలయిక ద్వారా ఉద్భవించినటువంటి మనుషుని యొక్క ప్రాణము ఈ మూడు యొక్క కలయికలో మనిషి ఆదికాండం 2వ అధ్యాయంలో సృష్టించబడినటువంటి రీతిలో ఉన్నాడు. ఇదే అంశాన్ని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఇక్కడ చూడండి, ప్రాణము ఆత్మ కీళ్లను మూలుగను. ప్రాణం అనేటువంటిది సోల్, తర్వాత ఆత్మ దానికంటే అంతరం లోపల భాగంలో ఉన్నది, తర్వాత బయట ఉన్నటువంటి కీళ్ళు మూలుగలను. వీటన్నిటినీ కూడా
విభజించునంత మటుకు లోపలికి దూర్చు. అలాగే దేవుని వాక్యము మనలను శరీర సంబంధంగా, ప్రాణ సంబంధంగా, ఆత్మ సంబంధంగా ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటిది ఇక్కడ చూస్తాం. కనుక 3 భాగాలు ఉన్నాయని. అయితే దేవుడు మొట్టమొదట మనము ఆయనతో సంబంధం కలిగి ఉన్నట్లయితే ఈ 3 విషయాలు ఏ విధంగా పనిచేస్తాయనేటువంటిది ఒక ఉదాహరణ మనం వాక్యంలో చూడవచ్చు. లూకా సువార్త 1వ అధ్యాయం 45 నుంచి 48 వచనాల వరకు. ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు. ఇక్కడ మరియా ఈ విధంగా మాట్లాడుతుంది. సిద్ధించును కనుక నమ్మిన ఆమె ధన్యురాలనడు. అప్పుడు మరియా ఇట్లనడు, అంటే మరియా ఈ విధంగా మాట్లాడుతుంది. ఎలా? నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తున్నది. ఏదైతే మనిషిని సృష్టిలో జీవించు ప్రాణిగా చేయబడిందో ఆమెలో ఉన్నటువంటి ప్రాణము ప్రభువుని ఘనపరుస్తున్నది. తర్వాత 47వ వచనం, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించును, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. మొట్టమొదటిలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును, అది జరిగిన విషయం. అంటే మొట్టమొదటిలో దేవుని ఆత్మ మన ఆత్మను తాకినప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ లేక ఆమెలో ఉన్నటువంటి ఆత్మ దేవుని యందు ఆనందించింది. ఆనందించిన దానికి ఆవిడ ఇప్పుడు నా ప్రాణము నా ప్రభువుని ఘనపరుచుతున్నది. ఇప్పుడు ఆమెలో ఉన్నటువంటి ప్రాణము దేవుడిని ఘనపరుస్తున్నది, అది వర్తమానం. తర్వాత ప్రాణం ఘనపరచడానికి ఆమె వాడుకున్నటువంటిది, ఆమె చెప్పుతున్నటువంటి మాటలు ఆమె శరీరం ద్వారా బయటికి వస్తున్నటువంటివి. కనుక ఆత్మలో పని జరిగించబడి ప్రభువునందు ప్రాణములో ఆనందించి శరీరము ద్వారా ఆత్మలో జరిగించిన దానిని ప్రాణములో ఇప్పుడు జరుగుతున్న దానిని వర్ణించుటకు వాడబడుతున్నటువంటిది శరీరం. కనుక ఒక మనిషిలో దేవుని యొక్క ఆత్మ తాకినప్పుడు ఆత్మలో కార్యము జరిగినదై అది ప్రాణంలో జరుగుతూ ఒక శరీరం ద్వారా దానిని వ్యక్తపరచడానికి మనిషి యొక్క ఒక సాధనంగా మూడు రకాలైన విషయాలు ఒకదానిలో ఇమిడ్చి ఉంచి దేవుడు చక్కగా మనిషిని నిర్మించి ఉన్నాడు. ఇది అందుచేతనే దావీదు 139వ కీర్తనలో నీవు నన్ను నిర్మించిన విధానం చూడగా అది నా కనులకు భయమును ఆశ్చర్యమును కలుగు చేయుచున్నది. ఇంకా ఎవరు కూడా ఈ 3 విషయాలు ఇమర్చబడి ఉన్నటువంటి రీతిలో సృష్టిలో ఇంకెవరూ లేరు, ఒక మనిషి మాత్రమే. మనిషిలో ఉన్నటువంటి ఆత్మ దేవుని సంబంధమైన విషయాలు, శరీరము భూలోక సంబంధమైన విషయాలు, ప్రాణము ఈ రెండికి మధ్యలో ఉండి నడిపించబడేటువంటి విషయాలుగా ఉన్నది. తర్వాత ఈ శరీరము మన ఈ భూమి మీద నుంచి చేయబడినటువంటిది, పరలోకములో దేవుని నుంచి ఊదబడినటువంటి జీవవాయువు అవి ఆత్మ. శరీరము ఆత్మ రెండు కలయిలేవు, అంటే అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేసేవిగా ఉన్నాయని మన గలతీ పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. కనుక సృష్టిలో దేవుడు జీవవాయువును బూదుట ద్వారా మనిషిలో ఉంచబడినటువంటి ఆత్మ, భూమి మీద నుంచి చేయబడినటువంటి శరీరము, ఈ రెండింటికి కూడా కలయిక పొందు కుదరదు. అవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. అందుచేత ఈ రెండింటిని సామరస్యపూరితమైనటువంటి ధోరణిలోనికి తీసుకురావటానికి అవసరమైనటువంటిది. ఆ రెండు ఒక మనుషుల్లో వేటి పనులు అవి చేయగలగటానికి అవసరమైనటువంటి 3వ విషయమైన ప్రాణం అనేటువంటిది మనిషిలో చేయబడింది, ఇవ్వబడింది. అది దేవుని ద్వారా, ఈ రెండింటి కలయిక ద్వారా. అక్కడ ఇదే విషయాన్ని 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చూసినప్పుడు, 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనం, ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. కనుక ఈ మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. అదే మనం ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూసాం. ఈ 2వ అధ్యాయంలో చెప్పబడినటువంటిది 1 కొరింథీ 15వ అధ్యాయం 45వ వచనంలో చెప్పబడినటువంటిది గ్రీకు భాషలో చూసినప్పుడు ఆయను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, ఈ ప్రాణం అనేటువంటిది రెండింటికి
ఒక సంధిని చేకూర్చేటువంటిది, లేక ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే అది ఒక టెర్మినల్ పాయింట్. అంటే అక్కడ నుంచి రెండిటికి అనుసంధానం చేయడానికి పనికి రాగలిగినటువంటి అంశము అని అర్థం. అక్కడ నుంచి అంటే ఆత్మ ప్రాణంతో మాట్లాడగలదు, కానీ ఆత్మ శరీరంతో మాట్లాడలేదు, వ్యవహరించలేదు. ఎందుకంటే ఈ రెండు కూడా వ్యతిరేకమైనటువంటి భావాలు, దృక్పథాలు, ధృవాలుగా ఉన్నాయి. ఆ రెండింటినీ కలిపగలిగినటువంటిది ప్రాణం మాత్రమే. ఆ ప్రాణము, అందుచేతనే ఆ ప్రాణము ఆయను అనేటువంటి మాటకు అర్థము అది కంట్రోల్ పాయింట్, లేక దానిని అనుసంధానం చేసేటువంటి ఒక స్థానము, లేక ఒక టెర్మినల్ పాయింట్ అని చెప్పవచ్చు ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే. అంటే లేక దానికి మూలంగా ఉంచబడినటువంటిది, ఈ రెండింటి మధ్యలో ఒక ప్రక్రియ జరగడానికి అవసరమైనటువంటి విధానంలో కావాల్సినటువంటి వస్తువు, పదార్థం. అది దేవుడు ఈ ప్రాణంలో ఉంచున్నాడు. కనుక ఈ విధంగా మనం చూసినప్పుడు దేవుడు మనిషిని సృష్టించుటలో కలిగినటువంటి మూడు విషయాలు, ఆత్మ, ప్రాణము, శరీరము, ఆ మూడు ఒకదానిలో మనుషునిలో ఉంచబడుట, ఆ మూడు ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయో, సంబంధం లేకుండా ఉండగలవో ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ విషయాల్లో ఇంత అద్భుతమైన రీతిలో మనుషుని సృష్టించుటలో కలిగినటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుచేతనంటే మనకు జీవవాయువును దేవుడు ఊదగా, అంటే అక్కడ ఉన్నటువంటి విషయాలను చూడగలగటానికి పనికి రాగలిగిన విధంగా ఆయన యొక్క అంశం మనలో, ఆయన ద్వారా ఉంచబడిన అంశం మనలోను, ఇక్కడ విషయాలను మనం చూడగలగటానికి, అర్థం చేసుకోవటానికి, జీవించగలగటానికి అవసరమైన శరీరము, ఈ రెండు మధ్యలో అనుసంధానం చేయబడటానికి అవసరమైనటువంటి ప్రాణము, మనిషి ఒకరిలో ఇమిష్టబడి దేవుని ద్వారా చేయబడి ఉన్నాడు మనిషి. ఇప్పుడు చూడండి, అందుచేతనే మనం ఈ విధంగా కూడా చెప్పవచ్చు, పయనించి లేక దేవుని ద్వారా మనిషిలో ఊదబడినటువంటి జీవవాయువు లేక జీవింపచేయు ఆత్మ అది దేవుని యొక్క తో స్పర్శ స్పృహలోనికి మాత్రం రాగలదు. అది ఇక్కడున్న విషయాలను గ్రహించలేదు. అది దేవుని విషయాలను గ్రహించగలిగి ఆయనతో సంబంధం కలిగి ఉండటానికి పనికి రాగలిగినటువంటిది మనిషిలో ఉంచబడినటువంటి ఆత్మ. అది మనలో ఉన్నటువంటి అంతరంగంలో ఉంటున్నది. చూడండి, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, మనుషుని యొక్క అంతరంగంలో జీవాత్మను ఉంచిన దేవా. తర్వాత సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది మనుషుని యొక్క అంతరంగములన్నిటినీ శోధించును. అనగా అది హృదయంలో కాదు, హృదయం కంటే లోపల ఉన్నటువంటి అంతరంగంలో ఉండేటువంటి భాగమైనది. ఆ అంతరంగంలో ఉన్నటువంటి భాగం ద్వారా, అందుచేతనే దావీదు 51వ కీర్తనలో చెప్తున్నాడు, నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు. అనగా దేవుని పరంగా దేవుడు సత్యం మన అంతరంగంలో సత్యాన్ని కోరుతున్నాడు అనేటువంటి విషయాన్ని దావీదు గ్రహించిన వాడై, తను హృదయంలో ఉన్నటువంటిది కాకుండా అంతకంటే లోతుగా ఉన్నటువంటి అంతరంగంలో ఏ విధంగా దేవుడు ఆ జీవాత్మను ఉంచున్నాడో, అది అంతరంగంలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా శోధించగలదో, అలా చూసుకున్నప్పుడు దావీదు తన అంతరంగంలో ఎటువంటి విధమైనటువంటి యథార్థత ఉన్నదో లేదో అతడు గ్రహించగలిగాడు. కనుక ఇది దేవుని ద్వారా ఉంచబడి దేవుని విషయాలను గ్రహించగలిగి మనిషి యొక్క అంతరంగంలో ఉంచబడినటువంటిది ఆత్మ. తరువాత అది దేవుని యొక్క స్పృహ స్పందనలో మాత్రం ఉండగలదు. రెండవదిగా ప్రాణము. ఈ ప్రాణము మనిషి ఉన్నాడు కనుక అతడు ఈ లోక సంబంధంగా తనను గురించి తను స్పృహ కలిగి, తర్వాత స్పందన కలిగి, ఎటువంటి విధంగా జీవించాలో తను తాను చూసుకుంటూ తను జీవించగలిగిన దానికి పనికిరాగలిగినటువంటిది ప్రాణం. ఇంగ్లీష్లో చెప్పాలంటే సెల్ఫ్ కాన్షియస్నెస్. అంటే తనను గురించి తన విషయాలను గురించి ఆలోచించుటకు స్పందన లేక స్పృహ కలిగింపచేయనటువంటిది ప్రాణం. అది దానిలో ఉన్నటువంటిది మనలో ఉన్నటువంటి మన యొక్క ఆవేశపూరితమైన ఆలోచనలు, లేక మన యొక్క బుద్ధి జ్ఞానములు, లేక నిర్ణయములు తీసుకొనడానికి పనికి రాగలిగినటువంటి నిర్ణయాత్మక శక్తి, వీటి నుంచి గురించి తర్వాత మరలా వివరంగా చదువుదాం. తర్వాత మూడవదిగా శరీరమైనటువంటిగా, ఈ శరీరము ఈ లోక సంబంధమైనది కనుక అది ఎప్పుడు కూడా ఇక్కడున్న విషయాలను మాత్రమే ఆలోచించగలదు. ఇక్కడున్న విషయాలను గురించి ఏ విధంగా నేను జీవించాలనేటువంటిది మాత్రమే చూడగలదు. ఆత్మ దీనికి విరుద్ధం.
పరలోకంలో ఉన్న విషయాలను గురించి చూడగలుగుట, వినగలుగుటకు చేయగలదు. ఇక్కడున్నటువంటిది ఈ శరీరము ఇక్కడున్నటువంటివి చూడగలదు, వినగలదు. ఎందుకంటే మనకి ఇవ్వబడినటువంటి ఇంద్రియాలైనటువంటి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చేతులు ఇవన్నీ కూడా ఇక్కడున్నటువంటి విషయాలను గ్రహించి ఆలోచించి కలదు. ఆత్మ పరలోకంలో మనకు అనుగ్రహించబడినటువంటివి దేవుడు ఎవరిని ప్రేమించినో వారి కొరకు సిద్ధపరిచి ఉంచబడినటువంటి విషయాలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదు అని చెప్పబడినవి ఆత్మ ద్వారా దేవుడు తెలియపరచబడినప్పుడు మనిషి వెలిగించబడినటువంటి ఆత్మలో వాటిని గ్రహించగలుగుతాడు. కనుక ఇక్కడ ఉన్నటువంటి శరీర సంబంధమైన ఇంద్రియాలకు భిన్నంగా ఉన్నటువంటి ఆత్మ ఇంద్రియాలు లేక జ్ఞానేంద్రియాలని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడినట్లుగా ఆ ఇంద్రియాల ద్వారా మనిషి దేవుని సంగతులను గ్రహించగలిగి చూడగలుగుతాడు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ప్రాణం ఏదైతే ఉన్నదో అది మన హృదయము, మన యొక్క బుద్ధి జ్ఞానములు, ఈ రెండింటి మిళితమై మనిషి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి శక్తి ఆ ప్రాణంలో ఉంచి తను జీవించగలుగుతాడు. కనుక మనిషి అనగా ఈ ప్రాణ సంబంధమైనటువంటి విషయాలను ఏ విధంగా చూడగలుగుతాడో, వినగలుగుతాడో, శరీరం ద్వారా ప్రేరేపించబడగలిగి నడిపించగలుగుతాడో అటువంటిదే ప్రాణమైనది. తరువాత ఈ ప్రాణము, ఈ శరీరము ఈ రెండు కలిసినటువంటి స్వభావంలో మనిషి ఈ లోకంలో జీవిస్తాడు. ఎందుకంటే తన హృదయంలో కలిగేటువంటి ఆలోచనలు, తలంపులు, తర్వాత తన యొక్క బుద్ధి జ్ఞానముల ద్వారా తన ఈ లోకంలో అర్థం చేసుకున్న విషయాలు, వాటి ద్వారా తీసుకునే నిర్ణయాల ద్వారా ఈ శరీరాన్ని వాడుకుంటాడు. అందుచేత ఈ శరీర సంబంధమైనటువంటిది, ప్రాణ సంబంధమైనటువంటి మిళితమైనటువంటి స్వభావం ద్వారా ఈ ప్రాణము మనలో పనిచేస్తూ చక్కగా మనల్ని ఈ లోకంలో నడిపించడానికి పనికి రాగలిగిన సాధనంగా దేవుడు సృష్టి అంతటిలో కూడా మనిషిని ఉంచాడు. కనుక ఈ విషయాలు మరింత లోతుగా ఒక్కొక్క దానిని గురించి వేరే అయినటువంటి వివరణలోను మనం తేటగా మరోసారి చూద్దాం. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించును గాక. మా ప్రేమ కలిగిన పరలోకముందున్న తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ వాక్యము సరైన రీతిలో మేమందరం కూడా అర్థం చేసుకొని చక్కగా మా జీవితాలు అన్వయించుకొని జీవించగలుగుటకు కావలసిన కృపను, కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.